బ్రహ్మశ్రీ వేరాల భరత శర్మ గారి కాదంబరి రసజ్ఞ 5వ భాగం 15/4/20 అక్షర శిల్పం బాణుడిది ఎలా ఉన్నది అనేది మనకి వివరిస్తున్నారు. యథార్థానికి వామనుడు శబ్దగుణాలకు అర్ధగుణాలకు చెప్పిన లక్షణాలన్నీ రసవ్యంజకత ప్రధానంగానే నిరూపించి అనేక విధాలైన వాక్యాల నిర్మాణానికి వివిధాలైన గుణాలు ఎన్నో చెప్పచ్చు. దండి అశ్చనేకో గిరాం మార్గ సూక్ష్మభేద పరస్పరం. అలా ఇది రీతుల విభాగాన్ని చేస్తూ చెప్పిన మాట. ఆధునికులైన ఆలంకారికులు ఈ గుణరీతి విభాగాన్ని రసధ్వని పరిపోషకమైనంత వరకు, అంటే దాన్ని పోషించేంత వరకు వాడు అంగీకరి. ఓజ ప్రసాద మాధుర్యాలు అనే 3 గుణాలు, ఓజం ప్రసాదం మాధుర్యం, ఈ 3 గుణాలను వైదర్భి గౌడీయ పాంచాలి అనే 3 రీతులను ఆనందవర్ధనుడు మొదలైన వాళ్ళు అంగీకరించిన కవి కావ్య రచనలు ఎన్ని కూర్పులు చేయాలో అవన్నీ రసవ్యంజకత సమర్థాలైతే కావ్య పరమార్థం నెరవేరినట్లేనయ్యా అన్న. విచ్చిత్తి శోభి నైకేన్ భూషణే నేవ కామిని పదజ్యోత్యేన సుతవేర్ధ్వనినా భాతి భారతి. ధ్వన్యాలోకంలో 3 పరికరస్లో విచ్చిత్తి విశేష శోభాస్పదమై ఒక చక్కని నగతో కాంత స్త్రీకి ఎంత అందం కలుగుతుంది. ధ్వనికి ఆస్పదమైన సత్కవి యొక్క ఒక పదం చేత సరస్వతి అంతగా ప్రకాశిస్తుంది. ఏ వర్ణ సంయోగం ఏ రసానికి ఉపయోగకరం, ఏది భంగకరం ఆనందవర్ధనుడు నిరూపించి ప్రధానంగా ఓజ ప్రధాన ప్రసాద మాధుర్యాలని చెప్పారే కానీ రసవ్యంజకతలో కవి ప్రతిభచే అనేక గుణాలు చూడాలి. అన్నీ ఈ 3 గుణాలలో అంతర్భవించేవే. బాణుడి గద్య బంధాలలో వివిధ లక్షణాల వామనుడు గుణ నిర్వచనం చేశాడా అనిపిస్తుంది. అంటే బాణుడిని చూసే అలంకార శాస్త్రం రాశాడా వామనుడు? బాణుడి గద్యంలోని విశిష్ట మరియు శబ్దం అర్థం, వీటిలో గుణధానం, దోషవర్జనం, అలంకారాది యోజనం ఇవన్నీ లేనిది అసలు కావ్యం అంట. ఇవన్నీ ఉండి ఔచిత్యం, ధ్వని, రసం లేకపోతే ఆ కావ్యానికి అస్తిత్వం, ఎగ్జిస్టెన్స్ లేదు. ధ్వని మతస్థాపన తర్వాత కావ్య లక్షణాలను చెప్పిన మమ్మటుడు పదదోషే గుణౌ సాలంకారౌ శబ్దార్థౌ వాక్యం కావ్య ప్రకాశంలో అన్నారు. ధ్వనో రసము ఎక్కడో గాలిలో ఉందనుకుంటాం, పొరపాటురా. అది శబ్దాల నుండే వస్తుంది. ఎలా వస్తోంది? అది కవి ప్రతిభ మీద ఉంది. అందుచేత కవి ప్రతిభ పద్యంలో కంటే గద్యంలో అధికంగా సమీక్షించచ్చు అన్న. గద్యంలో అక్షరం, పదం, వాక్యాలన్నీ కవి పోత పోసినది. దానిలో కవి వ్యంజకతా సామగ్రి ఎలా సమకూరుస్తారు అని ప్రశ్నిస్తారు, విమర్శిస్తారు, పరామర్శిస్తారు. ఇప్పుడు అదే ఆలోచన. అక్కడ సర్వకావ్య మర్మం మనకి తెలిసిపోతుంది. కనుక గద్యం అంటే సత్తు గిన్నెపై కొయ్య ముక్కతో కొడితే వచ్చే ధ్వనికి కంచుపై నుండి వచ్చిన దానికి భేదం తెలుస్తూనే ఉంటుంది. గుళ్ళో గంటలు కంచుతో చేస్తాం,
ఇత్తడితో చెయ్యి. అలాగే సింహం కనపడలేదు, కానీ దాని గర్జనం వినబడి భయం దానంతదా అది పుడు. అలాగే సముచిత నాదం అంటే తగినటువంటి నాదం, సౌండ్, శబ్దం వర్డ్ నుండి వచ్చితేనే ఆశ్చర్యాది భావం. ఒక శబ్దాన్ని ప్రయోగిస్తే అందులోంచి నీకు నాదం రావాలి, శబ్దం, ధ్వని రావాలి. ఆ ధ్వని వస్తేనే ఆశ్చర్యాన్ని. శృంగారాది రసాలు ధ్వనించాలి. అంతా కూడా సింహం ఆకారమే, కదలదు మెదలదు. చూసిన వెంటనే సింహమే అనిపిస్తుంది. అప్పుడు కూడా భయం కలిగింది. ఆ భయం భ్రాంతితో వచ్చి వట్టి శబ్దాల గలబరింత నుండి ఏదో భావం ధ్వనించినట్టుండి, అది కాకపోతే అక్కడ శబ్దం రమణీయంగా. కనుక శబ్దం నాదగుణం కలిగి ఉండాలి. అనేక మంది కావ్యాలు రాస్తారు. కొందరి కావ్యాలే సహృదయాల్ని ఆకట్టు. దానికి కారణం అది. ఆ నాదం పట్టుకుంటుంది మనస్సు. వట్టి శబ్దాల విశిష్ట పదరచన రసభావాలను ధ్వనింపచేసే బాణుడి వివిధ గద్య విన్యాసం కాదంబరి కావ్య జగత్తులో విశిష్ట స్థానాన్ని సమకూర్చి పదరచన బాహ్య సంఘటన సహృదయుడి ఆంతరంగికమైన చిత్తవృత్తి స్పందనాన్ని హేతువైతే అలాంటి పదరచనా సంఘటనలు బాణుడే. ఇంకొక అనుమానం లేదు. బాణము ధనుస్సును ఎక్కువ పెట్టుటతోనే లక్ష్యం భేదింపబడు ధనుర్విద్యకు పరాకాష్టమైన ప్రయోగం. కాదంబరి కావ్య రసకోశాన్ని భేదించటాన్ని బాణుడు గద్యాన్ని అలాంటి బాణంగా ఎక్కుపెట్టి సాధించి పన్యాచార్యుడు అలక్ష్య క్రమ వ్యంగ్యం అసమాన మధ్యమ సమాస దీర్ఘ సమాస త్రివిధ రూపమైన శబ్ద సంఘటన నుండి ఉదయిస్తుందని నిరూపించి. పన్యాచార్యుడు అంటే ఆనందవ గుణానాశ్రిత్య తిష్టంతి మాధుర్యాదీన్ వ్యనక్తి సా రసాంస్థన్నియమే హేతు ఔచిత్యం వక్తృ వాచ్యయో. అంగి యొక్క అర్థాన్ని అవలంబించేవే గుణం. అంగికి ఉపస్కారాలు కానివి గుణాలు. అలంకారాదులు అంగాలను ఆశ్రయించాయి. అంగి లేకపోతే శరీరం బాగుంటే చొక్కా వేస్తే బాగుంది, లేకపోతే ఏం బాగుండదు. రసోన్ముఖమైనప్పుడే చారుత్వం హేతు అవుతుంది. బాణుడి కాదంబరి రీతిని ఆశ్రయించిందనటం, కాదంబరి రీతిని ఆశ్రయించింది అనటం ఈ విశిష్ట పదరచనను పురస్కరించుకునే ఆ మాటలు. కావ్యంలో ఆత్మ రీతి, కావ్యానికి ఆత్మ అంటే ఏంటి? రీతి అన్నాడు వామన భట్టాచార్య. అస్ఫుటస్ఫురితంగా ఉన్నది ధ్వనికారులకు, అది తెలిసి తెలియనట్లుగా ఉన్నది. అసలు విషయం కాదంబరిలో రసవ్యంజకమైన విశిష్ట పదరచన లక్ష్యంగా తీసుకొని వామనుడు కావ్యాత్మను భావించి ఉంటాడు అంటే సత్యానికేం దూరం కాదు. భరతముని భారతీ వృత్తి, సాత్వతీ వృత్తి, కైశికీ వృత్తి, ఆరభటీ వృత్తి, ఋగ్యజుస్సామ అధర్వణ వేదాల నుండి జనించాయని చెప్పారు. నాటకంలోని అభినయంలో వివిధ రసభావాల ప్రతీతికి ఈ వృత్తులు తోడ్పడతాయని కూడా చెప్పారు. ఇవి సామాజికుల చిత్తవృత్తి యథా అవసరంగా సమయ సముచితంగా మార్పు సంపాదిస్తాయని అర్థం చేసుకోవాలి. శబ్దార్థాల నుండే ఈ గుణవృత్తి రీతులు, రసభావాలు
వ్యంజకాలు అంటే విస్తరింపబడతాయి, అర్థమవు. తస్మాద్వాక్యతత్వ విదామతేన తావద్ వ్యంజకత్వ లక్షణ శబ్దౌ వ్యాపారో న విరోధి ప్రత్యుత అనుగుణ ఏవ లక్ష్యతే పరినిశ్చిత నిరపభ్రంశ శబ్ద బ్రహ్మణాం విపశ్చితాం మతమాశ్రిత్యైవ ప్రవృత్తోయం ధ్వని వ్యవహార. ధ్వన్యాలోకంలో 443లో చెప్పారు. ధ్వని వ్యవహారం నేల విడిచిన సాము కాదురా. నేను ఏదో చేసే ధ్వని చూసుకోండి రాదు. శబ్దాల నుండి తద్విధ వ్యాపార ఆశ్రితమై ధ్వనిస్తుంది, జనిస్తుంది ధ్వని. దానికి మొదటి తత్వం శబ్దం యొక్క కోడ్. గద్యంలో కాని పద్యంలో కాని పద సంఘటన రూపమై విలక్షణత లేకపోతే కావ్య శరీర అంతర్గతమైన ఆత్మకు ఆశ్రయం లేదు. ఆత్మలేని ఉత్త స్కెలిటన్ అయిపోతుంది కావ్యం. అలాంటి ఆశ్రయ సకల శిల్ప భూమిని చేసినందునే బాణుడి లోకంలో కాదంబరి సౌందర్యాన్ని స్థాపించిందంటున్నారు పెరాల భరత శర్మ గారు. బాణుడి వర్ణ చిత్రాలు ఎలా ఉన్నాయి? దృష్టపూర్వ అపి హ్యర్థా కావ్యే రసపరిగ్రహ సర్వే నవా ఇవ భాన్ మధుమాస ఇవ ద్రుమాః. ధ్వన్యాలోకంలో 4లో 4 వృక్షాలను మనం రోజు చూస్తూనే ఉంటాం. కానీ అవే వసంత ఋతువులు ఏదో కొత్తవిగా కనిపిస్తాయి. అలాగే మనకు నిత్యం అనుభవంలోనున్న విషయాలు కూడా కావ్యంలో రసవంతాలై కొత్తగా నవనవంగా కనపడుతూ ఉంటాయి. దాని మీద లాగుతాడు ఇదంతా. బాణుడి వర్ణ చిత్రం. సాహిత్య జగత్తులో కాదంబరి వర్ణనాలు చెరిగిపోని వర్ణ చిత్రకారుడు భావించిన దృశ్యాన్ని రేఖలు గీస్తాడు. ఆ రేఖలలో తన భావాన్ని స్ఫురింపచేస్తాడు. వస్తుగత బహిస్సౌందర్యాన్ని చిత్రకారుడు శిల్పి తీర్చినంత నిపుణంగా కవి తీర్చలేడని అంటూ ఉంటాడు. వస్తుగతాంతరమైన సౌందర్యాన్ని కవి వర్ణించినంత మనోహరంగా చిత్రకారుడు స్ఫురింప చెయ్యలేడని. కానీ ఈ రెంటిలో సమానమైన నైపుణ్యం ఉండటమే ఏ కవికైనా చిత్రకారుడికై శిల్పికై పరమ ధన్యతగా ఉంటుంది. ఒక తాటి చెట్టు ఉంది. గాలికి దాని ఆకులు కదులుతాయి. భూమిపై అది నిటారుగా స్తంభంలాగా. ఒక దేవాలయ ధ్వజం కూడా అలాగే. కానీ ఈ తాటి చెట్టులో సహజమైన ఒక చైతన్యము. దేవాలయ ధ్వజస్తంభంలో ఒక పవిత్ర భావాలంబనమైన లక్షణము. చిత్రకారుడు గీసిన చిత్రంలో తాటి చెట్టు యొక్క కదలిక వర్ణ విన్యాసం కొంత చూపచ్చు. దేవాలయ ధ్వజంలో మానవ భావంచే పవిత్రత భావమగునట్లుగా చిత్రించవచ్చు. అప్పటికి అవి 2 బొమ్మలు. పవిత్రత భావితమైనట్లుగా చిత్రింపవచ్చు. అప్పటికి 2. ఎంత నిపుణుడైన చిత్రకారుడైన గాలికి కదులుతున్న తాటి చెట్టు ఆకుల కదలిక చిత్రంలో చూపగలుగుతాడా? గాలికి చిత్రం ఊగవలసిందే కానీ గీసిన గీతలు కదలవుగా. అలాగే తాటి చెట్టు చిత్రంలో అదొక లక్ష్యం లోపింపగతం. కవి వర్ణనలలో
కూడా ఇలాంటి విలక్షణతే ఉండదు. ఆ వస్తువును ఎంతయో వర్ణించి పోల్చి చెప్తారు. ఎన్ని మాటలనైనా ఆకారం మనకు బొమ్మలాగా కంటికి ముందు నిలుపలేడు. తన వర్ణనాలు వస్తువును బొమ్మలాగా చూపటానికి కవి చేసే ప్రయత్నమంతా ఉపమానాల మీద ఆధారపడి శ్రవణేంద్రియాల చేత గ్రహింపబడిన శబ్దం మనస్సులో దృగ్ ఇంద్రియ విషయమైన మూర్తి కనిపింపచేస్తే అది కవి యొక్క ధన్యం. గొప్ప మాట. శ్రవణ ఇంద్రియాల చేత గ్రహింపబడిన శబ్దం దృగింద్రియాలతే కళ్ళతో మూర్తిని కనిపింపచేస్తే, కళ్ళలో ఆ మూర్తి కనిపింపచేస్తే అది కవి యొక్క ధన్యం. బాణుడు భారతదేశ స్వరూపాన్ని, జీవలక్షణాన్ని అలాంటి ధన్యతతో తీర్చిదిద్దాడు అంటే అతిశయోక్తి కాదంటున్నారు పేరాల భరత శర్మగా. బాణుడి కథ దివ్యలోకం నుండి, సిద్ధలోకం నుండి, మానుషలోకం నుండి పరివ్యాప్తమైన ఈ త్రిలోకాలలోని సర్వరామణీయ కథ బాణుడు తన వర్ణనలలో గుర్తి. సంప్రదాయానుసారంగా కావ్యం నానా వివిధ వర్ణనా బంధురమై ఉండ. నగర శైల సముద్ర ఋతు చంద్రోదయ సూర్యోదయ ఉద్యాన జలక్రీడా మధుపాన రజోత్సవ రథోత్సవ విప్రలంభ వివాహ కుమార ఉదయ పిల్లాడు పుట్టడు మంత్ర ద్యూత ప్రయాణ యుద్ధ నాయక అభ్యుదయ మహాకావ్యంలో వర్ణించాలి అని దండి చెప్పారు. ఆయన 18 అని చెప్పగా అప్పకవి 22 వర్ణనాలు ఉండాలని, వాటితో పాటు వేట, ముని ఆశ్రమం, కన్యల యొక్క సౌందర్యం, అంగాంగ సౌందర్యం, దౌహృదయం అంటే గర్భవతి లక్షణాలు కూడా వర్ణనలో కలిపారు. సాహిత్య దర్పణకారుడు కన్యాంగ సౌందర్య దౌహృద వర్ణాలు వదిలేసి వర్గ, యాగ, సంధ్య, రాత్రి, ప్రదోష, ధ్వాంత, వాసర వర్ణనాలు కూడా ఉండాలి. అలా చేసి ఇటు చేసి 24 రకాల వర్ణనలు మహాకావ్యంలో ఉండాలని తేలగా అలంకార శేఖరం 32 వర్ణాలు కావాలని ఒక జాబితా పారేసి కావ్యాదర్శనం చెప్పిన కుమారోదయ మంత్రద్యూత వర్ణన, అప్పకవి చెప్పిన కన్యాంగ సౌందర్య దౌహృద వర్ణనాలు మినహాయించి తక్కిన వర్ణాలతో అంటే వర్ణనలతో రాజ, రాజ్ఞి, దేశ, గ్రామ, నది, సరో, వన, హయ, గజ, స్వయంవర, పుష్పాపచయ పూలు కొయ్య, కళ, వయస్సంధి, ధాతు వర్ణనాలు కలిపి మొత్తం 32 గుర్చేశాడు. బాణుడు తన కథలో ఈ వర్ణాలన్నింటినే కాదు మరి 100ల కొద్దీ వర్ణనలు చేశారు. అలంకారికులు మానవ మనోభావాలను గూర్చిన వర్ణనలు రస విషయాలుగా కవి ఎలా చెప్పించక తప్పదని విడిగా చెప్పరు. కవి ఎలాగో చెప్తాడు, వర్ణించక తప్పదని విడిగా చెప్పలేదు. కానీ కావ్యంలో కవి యొక్క ప్రతిభా ప్రవాహంలో లోకంలోని సమస్త సుందర ప్రకృతి రసమయ ఆకృతులతో సాక్షాత్కరిస్తూనే ఉంది. కనుక బాణుడు 3 రాజుల్ని వర్ణించి, 3 ముని కుమారులను వర్ణించి, 3 కన్యలను వర్ణించి, 3 నదులను, 2 సరోవరాలను, 2 అడవులను వర్ణించి, రాజకుమారోదయ వర్ణనం, దేవతాయతన వర్ణనం, 3 మునుల ఆశ్రమాల వర్ణన చేశారు. 3 పురవర్ణనాలను, 1 హయరత్న వర్ణనాన్ని చేశారు. ఇవి ఆయన ఇవి అవి అంటే అన నేల అంటే ఎందుకనాది జీవితం
ప్రతి అంశం బాణుడి కవితా దృష్టికి ఆలంబనం. ఆయన దృష్టి 3 లోకాలలో ప్రసరించి ఇక్కడే కాదుగా, గంధర్వలోకం దేవలోకానికి కూడా వెళ్ళి, దివ్యలోకంలో, సిద్ధలోకంలో, మత్స్యలోకం 3. దివిలో అమరావతి, నందనోద్యానం, ఆనంద ఆకాశగంగ, శ్వేతకేతువు, లక్ష్మి. అక్కడి వాళ్ళ ప్రకృతి, వాళ్ళ భావాలు ఉన్నాయి, ఆకారాలు. కైలాసగిరి దగ్గర చైత్ర రథ ఉద్యానం, అచ్చోద సరస్సు, మహాశ్వేత శివాలయం, హేమకూట నగర, గంధర్వరాజులు, వారి రాణులు, వారి కన్యలు, వారి మణిమందిరాలు, హిమగృహాలు, ప్రసాదాలు అన్నీ ఒక లోకం. ఇక 3వది వస్తే ఉజ్జయిని. భూమిలో ఉజ్జయిని మహాకాలనాథ ఆలయం, క్షిప్రా నది, మహాకాలుడైన శివుడు, తారాపీఠ మహారాజు, విలాసవతి, చంద్రాపీఠుడు, వైశంపాయనుడు, శుకనాథుడు. ఇదంతా ఒక. ఇక విదిశాపట్, శూద్రక మహారాజు, చెలుక, చండాల కన్య, పంపా సరోవరం, జబాలి ఆశ్రమం, జబాలిముని, హారీతుడు, వింధ్యాటకు. ఇదొక మరొక కూటమి బృందం. అతని కథా నిర్మాణ శిల్పంలో ఈ వర్ణనల పోకడింపులు ఒక సిమ్మెట్రీ, సౌష్ఠవం ఉంది. ఒక రాజు, అతని రాజ అంతఃపురం, అతని ఉద్యానవనం, అతడి రాజ్యం, అందులో అడవులు, నదులు, తటాకాలు, మునులు, వాళ్ళ ఆశ్రమాలు మొదలైనవి. ఇదంతా ఒక పుష్పగుచ్చం. ఇటువంటివి 3 గుచ్చాలు. ఒక 3 అంతస్తుల మేడ ఉంది, వాటిలో గదులున్నాయి. ప్రతి అంతస్తు లక్షణము పైకి ఒకే రీతిగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ లోపల ఏ అంతస్తుకి ఆ అంతస్తు ప్రత్యేకమైన శిల్పములు. ఈ రీతిగా కాదంబరి, శూద్రక మహారాజు, తారాపీఠ మహారాజు, చిత్రరథుడని గంధర్వరాజు, 3 పరిధిలో ఉన్నారు. అన్నింటిలో సమాన లక్షణాలు, ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. కథ ఈ 3 లోకాలు లేక 3 అంతస్తులలో వర్ణింపబడిన అంశాల నుండి ప్రసన్నము. ఈ మహాప్రాసాదంలో ప్రవేశించటానికి మెట్లెక్కడున్నాయి, అవి కనుక్కుంటే అంతా విహారయోగ్యంగానే. రాజమందిరం ప్రవేశిద్దాం. అందులో అనేక లక్షణాలు. ప్రథమ వేశ్యా సమాగమమివ అదితిత హృదయాభిప్రాయ చేష్టావిక గాంధిక భవనమివ స్నానధూప విలేపన వర్ణకోజ్వలం తాంబూలిక భవనమివ కృతలవలీలవంగైలా కక్కోలపత్ర సంచయం. రాజభవనాలలోని నాగరక లక్షణం, రగవైభరి అలా ఎంత విశాలంగా భగవంతుడు ఈశానుడు వాళ్ళ బాలలు తాచి నిలిచినట్టు ఆ భవనాల్లో భోగలక్షణాలన్నీ కలిగి. ఈశాన బాహువనమివ మహాభోగి మండల సహస్రాధిష్ఠిత ప్రకోష్ఠం. ఈశ్వరుని బాహువులలో మహాభోగులు, సర్పరాజాలు, రాజుల యొక్క భువన ప్రాంగణం, మహాభోగులు, విలాసవంతులు, పురాణ గోష్ఠులు. వ్యాకరణ లక్షణాలు ఉంటాయి. ఒక మహాసముద్రంలాగా ఉంటుంది. వేటితో పోలికలున్న రాజభవనంలోని రాగలక్షణమే కవి ధ్వనింపజేస్తుంది. ఇక్కడంతా రాగలక్షణం. ఒక ముని ఆశ్రమంలో ప్రవేశిద్దాం. అక్కడ కూడా పురాణ గోష్ఠ, మహాసముద్ర లక్షణ, భగవంతుడి స్వరూపాలు అన్నీ కనిపిస్తాయి. అక్కడ శాంత భావని హృదయానికి తాకుతుంది. అర్ధపక్వ పురోడాస పుణ్య పరిమళం ఘ్రాణేంద్రియానికి సోకు. అవిచ్ఛిన్నాద్యధారాహుతి
హుతభుంకార వినిపిస్తుంది. ఏని జిహ్వోపరిహ్యమాన ముని బాలకులు కనిపిస్తుంది. అగృహీత సమిత్ కుసుమవృద్ధి అధ్యయన ముఖర శిష్యానుగతై సర్వతః ప్రవిశద్భి మునిభిరశూన్యోపకంఠంగా ఉన్న ఆశ్రమమేకని. సమిధలు, దర్భలు, పూలు, మృత్తిక వీటి తీసుకొని వేదం వల్లిస్తూ శిష్యులు వెంటరాగా ముడులు సరోవరాల నుండి స్నానాదులు చేసి తిరిగి వస్తున్న దృశ్యాలేకని. అక్కడ నలుపు లేదు, ఉంటే హవిర్ధూమాలదే. మొగం ఎర్రచే కొన్న వాళ్ళెవరూ లేరంటే ఎవరి మొరం కోపంతో ఉంటే అది చిలకల మొహాలే ఎర్రగా ఉంది. అక్కడ తీక్షణత లేదు, ఉంటే దర్భ కొనలలోనే తీక్షణ. ఈ దృశ్యాలను, ఈ లక్షణాలు బాణుడు మనోహరమైన గద్యంలో చిత్రించి బణో బాణ యత్ర చ మలినతాః విద్ధూమేఘ నచరితేషు ముఖరాగః సుఖేషు న కోపేషు తీక్షణతా కుశాగ్రేషు న స్వభావేషు చంచలతా కదలీదళేషు న మనస్సు. చంచలత అరిటాకుల్లోనే కాని ఎవడి మనస్సులో చంచలత అంత పవిత్రంగా. మరి అంతఃపురంలో వెళ్ళాం. అక్కడ రాజస్త్రీ సౌందర్య ప్రవాహం వర్ణనలతో పొంగులు పాకు. ఆ కన్యాంతఃపురాలలో పురుష స్పర్శవణ్. కానీ అక్కడి స్త్రీ సౌందర్యాన్ని పరమ సంయోగం లేనిది రమణీయకత ఉండ. బాలుడు ఆ చిత్రాలను విచిత్ర వర్ణ విన్యాసంతో చూడతాడు. ఉచిత వ్యాపార వ్యపదేశేన కామారికాణాం సఖిహస్తావలంబేషు పాణిగ్రహణ వేణువాద్యేషు శుంభన వ్యతికర వీణాసు కరగృహ వ్యాపారం కందుక క్రీడాసు కరతర ప్రహారాన్ తాంబూలీవీతికావఖండనేష్ దశనోపచారాన్ ఉపహార కుసుమస్ఖలనేష్ సిత్కారాన్ అతిరిక్తం స్వరతమివాభ్య అస్యంతి నామ పశ్. కంజకలు ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకొని నడవటమే అక్కడ పాణిగ్రహం. మురళి వాయించటంలోనే చుంబన ముద్దు పెట్టుకునే వ్యాధి. కోటితో వీణ మేచటమే నఖక్షత. బంతిని కొట్టి ఆడటమే ప్రియుడి మీద చెంపదెబ్బలు చపేటాలు. తాంబూలాలు కొరగడమే దంతక్షయం. చేసే విలాసం వాళ్ళని చూడగా సురత క్రీడాభ్యాసం చేస్తున్నట్లుగా ఉంది. ఈ సాపహ్న వక్రియోత్ప్రేక్షలు శృంగార రసవీక్ష. వాళ్ళకి చెక్కిళ్ళు కాంతి చేతనే ముఖ ప్రక్షాళ. కళ్ళే చెవులలోని కళ్ళు అంటే చెవిదాకా విస్తరించిన కనులు చెవులలో విలాసానికి పెట్టుకునే కలువలలా కమలలా సహజమైన ఆభరణ. అలాగే హసితచ్చవ ఏవ అంగరాగ వారి నవ్వుల కాంతులే ఒంటికి పూసుకునేటువంటి అంగరాగ. ఆలాపాయేవ తంత్రీనా వాళ్ళ పలుకులే వీణాతంత్రుల మోత. వారి చరణ లక్తక రస విసరమే కాళ్ళకు పెట్టుకున్న పాల రాగ సాగరాయమానంగా. ఒక దేవాలయంలో ప్రవేశిద్దాం. ఆలయ పరిసరాల నుండి భక్తి భావాలే పూజార్థ ప్రచోదనమే కలి. కైలాసగిరి ప్రాంతంలో అచ్చోద సరోవర తీరం ఎలా ఉంది? శిలాశకల కర్కశవాలుకాప్రాయం విద్యాధరోద్ధృత సనాల కుముద కలాపార్చితానేక చారు సైకతలింగం.
విద్యాధరుడు కాడలతో కలువలు కోసి తెచ్చి పూజించిన అనేక సైకత ఇసక లింగాలున్న తీరంటారు. అరుంధతి దత్త దీనకరాఘ్య పయ పర్యస్త రక్త కమల శోభి అరుంధతీదేవి అక్కడ ఎమర్ర తామరలు సూర్యుడి అఘ్యమిచ్చి వెళ్ళింది. అతి ప్రమాణ పాదానుమీయమాన తృషిత అచ్చాయిని సింహావతరణ మార్గం. సింహపు కాలి గుర్తు చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అంతటి సింహం అమ్మవారి వాహనమే అయి ఉండాలి. ఈ కొలనిలో దప్పిక తీర్చుకోవటానికి అంత పెద్ద సింహం వచ్చి ఉంది. నాయికా నాయకుల సౌందర్యాలు, మనోభావాలు మొదలైన రామణీయకాలనన్నిటిను బాణుడి మనోహర వర్ణనలో మనకు కనిపిస్తుంది. రసాన్ని గూర్చి చర్చించేటప్పుడు వాటిని విమర్శగా చూద్దాం. కనుక బాణుడి దృష్టిలో పడంది లేదు, అందుకనే బాణోచ్ఛిష్టం. ఉత్సవాల సమయంలో రాజభవనాలలో కిటకిటలు, ఆభరణాలు, రాసుకొని రాలిన బంగారు పొడి యొక్క తళతళ కూడా అతను వర్ణించి, భుజాలు రాచుకొంటే అంగదాలు భుజకీర్తుల అంతులకు తగులుకొని చినిగిన రాజపురుషుల ఉత్తరీయాలు, చెమటకు తడిసి తుడిచిపెట్టబడిన అంగరాగాలు, మైపూత చేత ఎరుపు రంగు పట్టిన వాళ్ళ సిల్క్ బట్టలు కూడా బాలుడు రాజభవన సంరంభంలో కోలాహలను వందించటంలో ఎక్కడా మర్చిపోవాలి. అతడి కన్ను ఒక సంచార ఛాయాగ్రాహక మూవింగ్ కెమెరా అన్నారు. కాదంబరి మహాకావ్యంలో అందన్ని ఇలాంటి మనోహర వర్ణ చిత్రాలు. ఇక ఆ వర్ణనలలో బాణుడి శిల్ప వైభవం భావించటానికి మనం ప్రయత్నిద్దాం. కాదంబరి కావ్యాన్ని తెరువగని శూద్రక మహారాజ వర్ణనం వస్తుంది. నిజానికి ఇతడు కథానాయకుడేం కాదు. రాజవర్ణన మాధవ్ శ్యాన్నగరీ వర్ణనంతర అనే లక్షణాన్ని అనుసరించి మొదట రాజవర్ణనతో కావ్యారంభం చెయ్యాలట. అలా చేశాడు కనుక సరే. ఇంతకీ కథానాయకుడు ఎవరయ్యా? చంద్రాపే. అతడి వర్ణన మొదటదే. నాయకుడికి నాయకుడి దర్శనం కాకుండా కావ్యంలో ఇతరులను దర్శించటం న్యాయమా? ముందు అవతల వాళ్ళని చూపించడం. కానీ ఇక్కడ మొదట శూద్రకుడే కనిపి బాణుడి కళ ఒక గొప్ప ఔచిత్యాన్ని పాటించాడంటున్నారు పేరాల. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, 3 కాలాల్లో జరిగే కథ కనుక ఇప్పటికి విషయం మాత్రమే మనంతో. వెనక జన్మల విషయం, ముందు జన్మల విషయం తర్వాత వస్తుంది. అందువల్ల ప్రస్తుతం వాళ్ళే. కనుక కథానాయకుడు ఎవడన్నది తర్వాత. కవి కథ ఎలా మొదలు పెట్టి అలాగే మనం వింటాం. కనుక ఈ రాజును గురించి చెబుతాడు. ఈతని గుణాలు తెలుసుకుంటాం. వర్ణనలో కవి కథాంశాలు నిగూఢంగా ఉంచుతాడు అని కథ జాగ్రత్తగా విన్నవాడు గ్రహిస్తాడు. ఆ కనిపించే రాజులో అతని హృదయ సంస్కారం, జననాంతరాలైన వాసనలు కురిస్తూ ఈ స్ఫురణ కవి వర్ణనలో వాడిన శబ్దాలను బట్టి ఉంది. బాణుడి కథ అందులోని పాత్రలోని అంతర్లక్షణాన్ని ధ్వనింపచేసే పదాలను కూర్చారు. శూద్రకుడు అశేష నరపతి శిరస్సమభ్యచిత శాసనం, 2వ ఇంద్రుడి వంటి ఇతడి మనస్సులో ధర్మం, కోపంలో యముడు. ఇతడి మనస్సులో ధర్మం, కోపంలో యముడు, అనుగ్రహంలో కుబేరుడు, ప్రతాపంలో అగ్ని.
తేజస్సులో సూర్యుడు. ఇలా అందరూ దేవతలు ఆ శూద్రక మహారాజులో కలి. ఇలాంటి సర్వదేవమయమైన ఆకృతితో విశ్వరూపాన్ని ప్రదర్శించి విరాట్ స్వరూపుడైన నారాయణమూర్తిగా ఉన్నాడు శూద్రక మహారాజు అని చెప్పారు. అలాంటి రాజుండగా కథానాయకుడు మరి ఎవడుంటాడు? సహృదయుడు. ఈ రాజవర్ణనాందు ఆసక్తుడై వింట. ఆదర్శగా సర్వశాస్త్రాణం ఆహర్తాకృతూణం ఉత్పత్తి కలనాం. సర్వశాస్త్రాలకి ఆయన అర్థం. కరతువులు చేస్తా, కళలకు పుట్టి. ఇక ఉల్లేఖాలంకారంలాగా పైకి కనిపిస్తుంది. యథార్థానికి అతడి వెనక జన్మలో చంద్రాపీయుడని, చంద్రుడి అవతారమని కథ కొంత సాగిన తర్వాతే తెలుస్తుంది. అప్పుడు ఈ వర్ణనలలోని విశేషాన్ని అప్పుడు తెచ్చుకుంటాం. ఉత్పత్తి కళానాం రవిరివ ప్రదివసోప జాయమానోదయ అని లౌకికంగా చూస్తే అవి అలంకారం. కానీ ఈతనిలో జీవలక్షణాలచే ఇవి స్వభావం. సూర్యుడిలా ప్రతిరోజు ఉదయించటం కలవ. అలంకారకంగా ఇతని అనుదిన అభ్యుదయ లక్షణాన్ని సూర్యుడితో పూర్ణోపమగా చెప్పరు. కానీ అభ్యుదయ పదం ఇక్కడ ఉదయ శబ్దం మాత్రమే వాడటం సూర్యుడిలా ప్రతిదినం ఉదయిస్తే వాడైన చంద్రుడని కూడా చూస్తుంది. కనుక అది జీవలక్షణంచే యథార్థం. తన వర్ణనలో బాణుడు జీవులను దృష్టించిన బ్రహ్మల సాముద్రిక లక్షణాలను రేఖాప్రాయంగా తీర్చే ఉంటారు. ఆ రేఖల తత్వం తెలిసిన వాడు లోపలి గుట్టును తెలుసుకో. హర ఇవ జిత మన్మథ, శివుడివాలాగా మన్మధుణ్ణి జయించి. అంతేనా? స్వరత సుఖస్యో పరిద్వేష ఇవాసీత్ వనిత సంభోగ సుఖ పరాన్ముఖ, స్త్రీ సంభోగ సుఖ విముఖు. ఇది తరువాత కథలో చాలా ముఖ్యమైన విషయం. ప్రస్తుతం ఈత సంసారంలో పగులుకోనని పద్మపత్రం మీద నీటి బిందువులాగా ఉండే ఒక మానస యోగి. ఇతని తండ్రెవరో తల్లెవరో చెప్పడు. విదిశాపట్టణ ప్రభువుగా మాత్రమే వర్ణించి చెప్పు. ఆకాశం నుండి ఊడిపడ్డాడా? అది అంతా ఈతనిలో సంసారంలో దగులుకొనని లక్షణాలను ధ్వనింపచేయి. మిగిలిన గుణాలన్నీ చెప్పారు. అవి ఎలాంటివి? సర్వరసాల ఆస్పదుడైన వాడి గుణాలు. ముఖ్యంగా శృంగార రసాన్ని ఆలంబం. కానీ ఈతడి నాయిక ఎక్కడుంది? ఆ నాయిక విరహంలో ఉన్న ఈతడి ఎందు తదన్య స్త్రీ పరాన్ముఖత్వం. ఆమె కాక మిగతా వాళ్ళ మీద దృష్టి లేదు. తదితర స్త్రీ స్వరత సంభోగ సుఖ వైముఖ్యము. ఈతని ఈ లక్షణం ఈతని అందరి శృంగార రసాలంబనత్వాన్ని పరిపుష్టి చేయి. న వినా విప్రలంభేన శృంగార పుష్టిమస్నుతే. అది కదా ఆలంకారికుల ప్రమాదం. శూద్రక జన్మలో ఆతనిలోని జీవుడు జననాంతర సౌహృదాలు అబోధపూర్వకంగా స్మరిస్తున్న ఈ వర్ణనలో మనకు 2 రూపాలు కనిపి. ఒకటి శూద్రకుడి బహిప్రవృత్తి, రెండవది అతడి జీవుని జన్మాంతర ప్రవృత్తి, ముందు జన్మ అంటే వెనక జన్మ. రెండవది అస్ఫుటం, తెలియ. మొదటి స్ఫుటం, ఇతడు రూపవంతుడు, యువకుడు, మహాస్వత్తుడు, అతి విజిగీషు. ఈ లక్షణం కలవాని స్త్రైనం తృణప్రాయం. కవి ఇలా సమర్థి. ఎందుకు అతడిలా ఉన్నాడు? అతడి వెనక జన్మ కథలో తెలుసు. ఎందుక
కథా రహస్యం ఇలా వర్ణనలు నిక్షేపించటం చేత కాదంబరిలోని వర్ణన కథ యొక్క ప్రాణాలకు ఆయువు పట్టు ఉనికి పట్టుగా. అందుకే ఈ వర్ణలు కథకు భావాలు కావు, అవరోధాలు కావు, అలంకార శోభ. ఉజ్జయిని రాజు తారాపీడులు అతని వర్ణనం ఉంది. ఇక్కడ రాజవర్ణనం కంటే ముందు రాజధాని వన్ ఉజ్జయిని కథాంశాలను బట్టి అక్కడ ఉజ్జయినికే ప్రాధాన్యం. చంద్రుడి అవతారమైన చంద్రాపీఠ జన్మలు అది మూలాధారం. అది తరువాత విచారిద్దాం. తారాపీఠ మహారాజ వర్ణనం చూద్దాం. ఏ రాజులో అయినా సూర్యతేజం, అగ్ని ప్రతాపు, బుద్ధిలో బృహస్పతి లక్షణం, కోపంలో యముడుగా ఉండడం సమానం. కానీ బాలుడు అలా చెప్పడు. శూద్రకుని ఆదర్శ సర్వధస్త్రాణం అని చెప్పారు. తారాపీఠుడి గురించి నీతి శాస్త్రాఖిన్న బుద్ధి అంటారు, అధీత ధర్మశాస్త్ర అంటారు. ఉత్పత్తి కళానాం రవిరివ ప్రతి దివసోపజాయమానోదయ. అది తారాపీఠుడి గురించి అనడు. తృతీయ ఇవ తేజసా కాంత్యాజ సూర్యా చంద్రమసూహ సుధాసూతేరివ జలనిధికుద్భవూ యశస. చంద్రుడి పుట్టుక సముద్రుడు కారణమైన ఈతని వల్ల పుడుతోందంట. అంటే చంద్రాపీడు. ఇక్కడ నా విష్ణు పృథివీపతి అనే సంప్రదాయాన్ని బట్టి విష్ణుత్వ లక్షణాలకు పోలిక చెప్పారు. సమస్త రాజులు ఇతనికి సామంతులై, ఎక్కడెక్కడి రాజులు ఇతని సామంతులయ్యారు వారి ఉత్కర్షలు చెప్పి తారాపీఠుడి చక్రవర్తిత్వాన్ని ప్రకటి. ఆ సామంతరాజుల గూర్చిన వర్ణన అంతా ఊజో గుణ విశిష్టమై ఉత్కనికాప్రాయమై అతిశయ ఉక్తి అలంకార శోభితమై ఒక విలక్షణమైన రచనతో చేశారు. ఆ వర్ణనలు ఒక రాజుకు మరొక రాజుకు గల స్వరూప స్వభావాలలో వైలక్షణాన్ని ధ్వనింపజేసి బాణుడి వర్ణనంలలో ఈ దృష్టితో అనుసంధించుకుపోతే కథనంలో బాణుడి చాతుర్యం ఏమిటో తెలుసు. ఇక బాణుడి అద్భుతమైన భావుకత నిదర్శనాలైన కొన్ని వర్ణనలు చూడు. అచ్చోద సరోవర్ణనము. ఆ సరోవరం యొక్క ప్రసక్తి ఎట్లా వచ్చింది? కథానాయకుడైన చంద్రాపీడుడు కిన్నెర మిథునాన్ని పట్టుకోవాలన్న ఆరాటంతో తన గుర్రం మీద 50 యోజనాల దూరం ఎక్కడనూ మజిలీ చేయకుండా అలసి సొలసి నీటి కోసం అన్వేషిస్తుంటే ఆ అచ్చోద సరస్సు అతని కంటపడి, ఎక్కడైనా గుక్కెడి నీళ్లు దొరికితే తృప్తి పడే స్థితిలోకి వచ్చి, గుక్కెడి నీళ్లు కాదు ఒక మహాసరోవరమే కని బాణుడి రూపచిత్ర నిర్మాణ కౌశలం చూడాలంటే ఈ అచ్చోద సరోవర వర్ణాన్ని మనం తప్పకుండా భావించాలి. చుట్టూ చెట్లున్నాయి, మధ్య సరోవరం. త్రిలోక సుందరికి మణిదర్పణంలా ఉంది. భూదేవి యొక్క స్ఫటిక సౌధంలాగా ఉంది. సముద్రాలన్నీ దీని నుండే వచ్చినట్టుంది. దిక్కులన్నీ కరగిపోయినట్టున్నాయి. ఆకాశం జలాకారంగా అవతరించిందా? కైలాసగిరి ద్రవించి ఈ రూపం పొందిందా? మంచుకొండ కరగి ఇలా అయిపోయిందా? వెన్నెల యొక్క రసస్వరూపం ఇదా? పకపక నవ్విన శివుడి నవ్వు ఈ తెల్లని నీరైపోయిందా? ముల్లోకాల పుణ్యాలు సర్వరూపాన్ని మూర్తి కట్టాయా? వైడూర్యమణుల కొండల గుంపు సలిలాకారంగా మారిందా? శరత్కాలపు మేఘమాల కరగి నీరై ఒకచోట గుమికూడిందా? వరుణుడి అద్దాల మేడ
మునిజన సమూహాలు సజ్జనుల గుణాలు కాంతల కన్నుల తలతలు ముత్యాల కాంతి కలబోసి నిర్మించబడిందా? నీటిలో నిండి తేటగా లోపల విషయమంత స్పష్టంగా కనపడేటట్లుగా అసలు నీరుందా అనిపించనిగా ఉన్నదాయి ఆసరు. వర్ణనం ఇంకా ఉంది. ఇప్పుడు మన సరోవరం యొక్క ఆకారం, అందులో జలం యొక్క స్వచ్ఛత, ఈ ఉపమానాలు అవి ఉత్ప్రేక్షలుగా అలంకార శాస్త్రరీత్యా చెప్పాలి. సరోవరాన్ని చూసిన కథానాయకు ఆ సరోవర తత్వం తెలుసుకునే వాసనా బలం ఉంది. అందుకు చంద్రుడి అతడు చంద్రుడి అవతారం. శాపంచేత చంద్రాపీయుడు. చంద్రుడు పాల సముద్రాన్ని చిలికిన నాడు పుట్టిన సృష్ట్యాది తత్వం. అతని పుట్టిల్లు జలాశయం. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగడినట్టు చంద్రుడికి సరోవర శోభ ఎవరు చెప్పాలి? అతడే భావించక. అతడు భావిస్తే అతనికి జలాశయం ఎలా కనిపించింది? అచ్చంగా చంద్రుడే అయితే ఆ చంద్రుడే సరోవరం, ఆ సరోవరమే చంద్రుడు. చూస్తున్నది అచ్చంగా చంద్రుడు కాడు. జీవ సంస్కారంలో చంద్రత్వము, కానీ ఉపాధిగా చంద్రాపీయుడు అన్న శరీరం తొడుగు ఉంది. ఆ శరీరధారి అయిన జీవుడిలో రమణీయమైన సరోవర దర్శనం చేసి అతని అబోధపూర్వకంగా తన స్వస్వరూప స్మృతి లీలగా కలి ఈ సంస్కార లక్షణాలచే భావించినప్పుడు సరోవరం అలా కనిపిస్తుంది. దృగింద్రియ చంద్రియాది అంటే కళ్ళ చేత తన మనఃపలకంలో సరోవరం యొక్క నిజతత్వం జీవుడిలో ప్రతిఫలి. ఇక్కడ కూడా ఆంతరమైన ప్రవృత్తి చంద్రుడి ప్రవృత్తి, బాహిరమైన ప్రవృత్తి చంద్రాపీయుడి అనుభూతి. ఈ అనుభూతికి ఉత్ప్రేక్షాలంక. ఈ ఆంతరమైన ప్రవృత్తికది ఉపమాన ప్రాయం. ఒక జీవుడి 3 జన్మల కథలు చెప్పే కవి ఈ బహిరంత ప్రవృత్తుల ధ్వనింపచేసి సూక్ష్మాలైన భేదాల వర్ణనలు నిరూపించకపోతే కథా సంవిధాన ఔచిత్యం. ఈ ఔచిత్యం లేకపోతే ఈ వర్ణనం కేవలం ఒక బొమ్మ. అది బొమ్మ కాదు, ఒక జీవ చైతన్య లక్షితమైన మనోహర సరోవరం. బాలుడు కనుక వర్ణించాడు కానీ ఇంకొకటి కాదు. ఆ సరోవరం ఇంకా ఎలా ఉందయ్యా? గాలికి రేగిన అలలు, చిందిన నీటి తుంపురలలు, సూర్యకిరణాలు ప్రసరించటంచే వెన్నెలలుగా ఉన్న కొన్ని వేల ఇంద్రచాపాలు, ఇంద్రధనుసు ఆ సరోవరం చుట్టూను దాన్ని సంరక్షణకై నిలిచి ఉన్నాయా అనిపిస్తుంది. సూర్యుడి కిరణాలు నీటి గుండా పోయేటప్పుడు శాస్త్రజ్ఞులు చెప్పే లక్షణాల కాంతి విశ్లేషణ డిస్పర్షన్ ఆఫ్ లైట్ జరుగు. అందువలన ఇంద్రధనస్సులోని వన్నెలు ఏర్పడతాయి ఇవాళ సైన్స్ చెప్తారు. కవి భావనలో ఇది ఉత్ప్రేక్ష కాగా ప్రకృతిలో ఇది సహజ తత్వం అయిపోయింది. బాణుడి వర్ణనలలో ఇంత సూక్ష్మమై ప్రకృతి పరిశీలనం కనపడుతుంది స్పష్టంగా. మళ్ళా వర్ణనం కథానుబంధిగా, కథకు అనుబంధం. ఆ సరోవరాన్ని ఇంకొక రకంగా ప్రతిమానిభేనాంత ప్రవిష్ట సకానన శైల నక్షత్ర గ్రహ చక్రవాలం త్రిభువనముద్భిన్న పంకజేనోదరేణ నారాయణమివ బిభ్రాన్. తనలో
ప్రతిబింబంగా ప్రవేశించిన అడవులతో, పర్వతాలతో, నక్షత్ర గ్రహ చక్రవాలాలతో మూడు లోకాలు ఆవిర్భవించిన నాభి కమలంకల శ్రీమన్నారాయణుడు తనలో శయనించినట్లుగా ఉంది. కాదంబరి కథాతత్వాన్ని గురించి ప్రసంగించటంలో పుండరీకుడి జన్మ ప్రకారం అచ్చోద సరోవర లక్షణం పరామర్శించారు. పుండరీకుడు ఈ వివరణం కూడా దానితో జత చేసి ఆలోచన. మూడు లోకాలు నారాయణుడి నాభి కమలం నుండి పుట్టినవి. కాదంబరి కథ అంతకీ మూలం అచ్చోద సరోవరం చెంద పుండరీకుడు చేరినప్పుడు ఏర్పడి అదే బీజమని. ఇక్కడ నుండి మూడు లోకాల మూడు జన్మల కథ వచ్చింది. ఈ కథలో నారాయణమూర్తి అచ్చోద సరోవరం ఆధారం. ఆ నారాయణమూర్తి కథ కేంద్రంలో పాత్ర. పుండరీకుడున్నాడు. వారి నుండి మహాశ్వేత, చంద్రుడు, కపింజలుడు, చంద్రాపీడుడు, తారాపీడుడు, శూద్రకుడు, ఈ అనుబంధమంతా దీనిలోంచి వచ్చింది. కనుక చంద్రాపీడు సరోవరాన్ని చూసిన దీని యందు అతని భావం అలా ఉదయించడం, లేదా ఆ రూపంలో ఉన్న సరోవరం అతడు చూశాడని కవి చెప్పడం కథాతత్వ అనుశీలనలు మనోహరంగా ఉంది. కథకు వర్ణాలకు ఈ విడివడని లక్షణాలు ముడిపెట్టడం బాణుడి వర్ణనలన్నిటిలో మనకు కనపడుతూనే ఉంటుంది. మనం వెతుక్కోవాలి, టార్చలేదు. అచ్చోద సరోవరాన్ని ఇలా వర్ణి, వింధ్యాటవిలోని పంపా సరోవరాన్ని ఇలా వర్ణించడే. అక్కడ వర్ణనలు కథ జతపడ, అది కథానుగుణంగా అక్కడి పాత్రల భావన గుణంగా ఉండాలి. అది బాణుడు నేర్చుకున్నా చెప్పిన. అచ్చోద సరోవరం దగ్గర ఉన్న స్వచ్ఛత, దివ్యత, దీప్తి పంపా సరోవరంలో కనప. పంపా సరోవరం కథలోకంలోని అరిషడ్వర్గ విజృంభణ మత్స్య భావాన్ని, మనుష్య జీవితంలోని వివిధ పరిణామాల సాక్షీభూతమై ప్రకృతి తత్వంగా వర్ణితమై. ఈ సరోవరంలో రజస్తమో గుణాల ప్రకోపం, దాని పర్యవసానం, దాని తత్నియమన మునుల ఆశ్రయం, ఈ లక్షణాలతో ముడి. ఈ సరోవర ప్రసక్తి కథలో ఎక్కడ వచ్చింది అంటే, వైశంపాయనుడు అనే చిలుక తన వృత్తాంతాలను శూద్రక మహారాజుకు నివేదించేటప్పుడు అది పంపా సరోవరం ఒడ్డున గల ఒక శాల్మలి వృక్షంలో గూటిలో తండ్రి సంరక్షణలో ఉన్నది. ఆ పంపా సరోవరాన్ని గురించి ఆ చిలుక వర్ణించి చెప్పింది. ఆ పంపా సరోవరం దానికి బాగా గుర్తుంది. ప్రాణాలు దక్కాయి. సరోవరం ఎలా ఉంది? అదొక పెద్ద సముద్రమంత చెడు. అగస్త్యుడు సముద్రంలో నీరంతా పీల్చేశానని వరుణుడికి కోపం వచ్చి బ్రహ్మగారిని పులిగొల్లి అగస్త్యుని ఆశ్రమం దగ్గర మరొక మహాసముద్రాన్ని సృష్టింపచేసినట్టుగా కనపడింది. ప్రళయకాలంలో దిగ్విభాగాల సంధిబంధాల కోణాలు విచ్ఛిన్నం కాగా ఒకే ఆకారంగా ఆకాశము నేల వాలినట్టుగా ఉండదు. ఆదివరాహంచే భూమి పెళ్ళగింపబడగా ఏర్పడి గుంట నీరు నింపబడినట్టు. ఈ వర్ణన ఏం చెబుతోంది? ఇవన్నీ ఉత్ప్రేక్ష కవి సంభావనాజని. ఈ సరోవర ఉత్పత్తి
కవి చేసిన అభూత కళ. ఇలాంటి అయథార్థాలే కవి కల్పనలో కవి చెప్పిన సత్యాలేమిటి? అగస్త్యుడిపై వరుణుడికి మార్చని తన సొమ్మును ఆయన కొల్లగొట్టాడని ఆ కసి తీర్చదు. బ్రహ్మగారిని పులిగొల్పి అగస్త్యుడి ఆశ్రమం పక్కనే పోటీగా మరొక మహాసముద్రం సృష్టింపబడింది అంటం కామక్రోధాలతో సతమతమైన మానవలోకంలో కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అన్నట్ చెలరేగే భావాలచే కలిగే ఊహలు. ఈ చిలుక యొక్క మానసికమైన కల్లోలం ఆ సరోవరంలోని వర్ణనలు సహజంగా ప్రతిఫలించి ఇది ప్రళయకాల విఘటితాష్టదిగ్భాగ సంధిబంధం గగనతలమివ భువి నిపతితం. ఇలాంటి ఊహలతో సరోవర వర్ణం ప్రారంభం. ఇక దాని పరిసరాలను బట్టి దాని రమణీయత కూడా ఉంటుందిగా. అందులో వచ్చి స్నానం చేసే వాళ్ళెవరు? ఆటవి, వారి స్త్రీ, వారు మదవతులు, వారి కుచ కలశాలతో లలితమైన జలము. ఆ నీరు నల్లగా కెరికినట్టు. అందులో కొంత అందమైంది ఉంటే అది రాత్రులలో వికసించిన నల్ల తెల్ల ఎర్ర కలువల వల్ల పగలు విచ్చుకున్న పద్మాలలో మకరందాలు చెంది నీటిలో పడి నెమలి పింఛన్లాగా తేలటం. తెల్లని పద్మాలు ఉన్నాయి, కానీ ఆ తెలుపు నిలవదు. దానిపైన తుమ్మెదలు రాదు, అవి చీకటి ముద్దలాగా. కలహంసలున్నాయి, అంబురుహ మధుపానమత్తలై అవి కలకలం రేవు. ఆ దగ్గరలోని ఆశ్రమంలోని తాపసులు తమ బట్టలను వల్కలాలు అక్కడనే జాడించుకొని ఆ మురికి చేత నీరు ఎర్రబడి దట్టంగా ఉన్న చీకటి చెట్ల వరుసల చేత నిండిన అడవులు ఒడ్డుకు ఆకట్టి ఉన్నాయి. ఇలాంటి మరొక సాగరంలోని నీరు తావటానికి మేఘాలలాగా ఉంది. బాగా బిగిలి బురద కొట్టుకొని పోయి ఉంది. ఏనుగు ఎప్పుడు అక్కడికి వచ్చి నీళ్లు తాగిపోదు. పంపా సరోవరం ఇలా. ఇది నరు తమో గుణం ఎలా ఉందో దీని పవిత్రత అంతా అగస్త్య మహాముని ప్రాంతంలో ఉండదు. ఆయన కథాకాలం నాటికి లేదు. కొంచెం దూరంగా జాబాలి ముని ఆశ్రమం. దప్పిక కొన్న వైశంపాయన చిలక అజ్ఞానాంధకారంగా ఉన్నాడు. ప్రాణ సంకటంలో ఉన్నాడు. తన దప్పిక తీర్చుకునే శక్తి కూడా లేదు. అలాంటి ఆర్తిలోనున్నవాణ్ణి ఉద్ధరించే వాళ్ళెవరు? మునీశ్వరు. హారీతుడు జాబాలికుడు. ఆయన ఈ చిలకపై జాలిపడి కొలనులో నీళ్లు పట్టి తన ఆశ్రమానికి తీసుకెళ్ళి అచ్చోద సరోవరంలో చంద్రాపీయుడే ఆ పని తీర్చుకోగలడు. అతని గమనం రజస్సు నుండి సత్వాన్ని, దీని గమనం తమస్సు నుండి రజస్సు. సరోవర వర్ణంలో ఈ వైవిధ్యాన్ని కవిచూ. ఈ పంపా సరోవరంలో గల చరిత్ర తన భావ చిత్రకారుడు సరోవరాన్ని చిత్రించటానికి కావలసినంత సామగ్రి ఉంది. అచ్చోదం కూడా చిత్రించటానికి కావలసిన సామగ్రి. చిత్రకారుడు కుంచెతో పనితనం చూప. సహృదయుడైన పాఠకుడికి హృదయమని అది చాలు. ఆ అద్దంలో సరోవరాలు తమ తమ విలక్షణాలతో ప్రతిబింబిస్తాయి. వారి తరంగాలు, వర్ణనలు, తుంపురుడు, ఆ చెట్లు, అందు స్నానం చేసే శబరకాంత్, అప్సరస, నీరు తాగే ఏనుగు అన్నీ సజీవ చిత్రాలుగా హృదయంలో స్ఫుటిస్తాయి. చిత్రకారుడి వల్ల ఈ పనులు జరగవు. ఇట్లా ప్రతి వర్ణన గురించి చెప్పుకుంటూ పోతే
చాలా గ్రంథము. ఇప్పుడు కొన్ని సుందర మనోహర సన్నివేశాల వర్ణన చూడు. తారాపీరుడి రాణి విలాసం, ఆమె చిరకాలానికి గర్భం. ఆ వార్త విన్న పరిచారక రాజు చెవిలో ఉంది. రాజు విలాసవతిని చూడటానికి ఆమెను అడిగాడు. ఈ కులవర్ధన ఏమో చెప్పింది, అది నిజమేనా అడుగు. అడుగో మన సుఖనాథుడు అంటున్నాడు. దానికి ఆమె సమాధానం చెప్పగలదా? సిగ్గు కదా. ఆమెలోని లజ్జాభావాన్ని కవి ఎంత సొగసుగా చెప్పాడు. అధావ్యక్త స్మిత చురిత కపూలాధరలోచన లజ్జయా దశనాంశు జాలకవ్యాయేనాంశుకేనేవ ముఖం ఆచ్ఛాదయంతి విలాసవతి తక్షణ మధోముఖేత. ఆమెలో చిరునవ్వు ఉబికింది కాని బయటికి రాదు. లజ్జ చేత లోపల అదుముకొన్న ఈ సంతోషం ఆమె ఎర్రపడిన చెక్కిళ్ళలో, పెదవిలో, కళ్ళలో వ్యక్తం. ఆమె దంతకాంతి సమూహమే సిగ్గుచేత మొగాన్ని కప్పుకొని మేలి ముసుగై తల వంచుకొంది. కాళిదాసుని పార్వతి అధోముఖీ నీల కమలపత్రాన్ని గణయామాస అన్న అటువంటి వర్ణన. గర్భవతి అయిన విలాసవతి ఉన్న అంతఃపురంలో కోలాహలం మరొక చిత్రం. మడి దీపాలతో ఆమె నివాస గృహం దగద్ధగాయమానంగా. ఆ మందిరంలో ఆమె ఒక శయనాన్ని అలంకరించి, ఆ శయనం ఎలా ఉంది? నేలపై చుట్టూను రక్షార్థం రంగవల్లులు తీర్చారు. తలవైపున తెల్లని నిద్రా కలశం పెట్టారు. చుట్టూను నానా విధమైన ఓషధీ జాలం యంత్రాలు పవిత్రకై పవిత్రత కోసం కట్టారు. చుట్టూను బ్రాహ్మీ కాత్యాయని వైష్ణవి ఇలాంటి శక్తి స్వరూపిణులు రక్షావలయాలు కల్పించ చేయబడ్డారు. అలా అటు తెల్లని ఆవాలు చల్లబడి ఉన్నాయి, అటు ఇటు. అలాగే సన్నని నారతో లోహఖండాలతో రావి ఆకులను వేపాకులను కలిపి పక్క చుట్టూను పైభాగంగా తోరణాలుగా ఇంకా చాలా మంది. గర్భవతి అయిన ఆమె ఎన్ని మంగళాచారాలు జరగాలు, వైదికాచారాలు, లోకాచారాలు, ఆనవాయిలు ఒక్కటి వదిలిపెట్టడు కదా. అన్నీ వర్ణించి ఆ శయనం పైన గర్భవతి అయిన విలాసము కులశైలాలు తనలో దాచుకొన్న భూదేవిలా ఉంది. ఐరావతం మునక వేసి ఉన్న గంగా నదిలాగా ఉంది. గుహలో సింహం ఉన్న హిమాలయ మధ్య భాగంలా సూర్యుడి కర్మివన్ మేఘ సమూహంచే దినలక్ష్మిలా ప్రకాశిస్తుంది. తూర్పు కొండ చాటున చంద్రమండలంలో ఉన్న రాత్రిలాగా బ్రహ్మ కూర్చుండే పద్మం వికసించటానికి సిద్ధంగా ఉంది. శ్రీమన్నారాయణుడు నాభిలాగా అగస్త్య నక్షత్ర ఉదయం కాబోతున్న దక్షిణ దిక్కుల నురుగులు కట్టిన అమృత కలశంకల పాల సముద్ర తీరంలాగా ఉంది. బాలుడి వర్ణనలో ఇంతటి వయసు విపుల వైవిధ్యము. గర్భవతిని ఇలా వర్ణించటం పుట్టబోయే కథానాయకుడి లక్షణం. సముచితమైన తత్వాలు కూడా సూచించవు. అలాగని వివరించటానికి అనవుక అనేక చిత్ర వర్ణన. మానవ మనోభావానుగుణమైన ఉపమానాలతో వర్ణనీయ వస్తువు రూపాలు భాషిస్తాయి. దప్పిక కొని ఉన్న చిలక కనిపించిన హారీతుడు మునికుమారుడు. పీటపైవ కోమలవల్కలామృత శరీర మెత్తని నార బట్టలు దాల్చిన అతడు చెట్టు కొమ్మలాగా ఉన్నాడు. నదీ తట తరురివ సతత జలక్షాళన విమల జట నిరంతర స్నానంచే క్షాళితమై నిర్మలైన శటలతో నది ఒడ్డున చెట్టులాగా ఉంది.
యవ్వనారంభారామమై మహాశ్వేతకు కనిపించిన పుండరీకు మునికుమారుడు. మహాశ్వేత కంటితో చూసింది మన కాతడు యవ్వనమివ ధర్మస్య, ధర్మము యొక్క యవ్వన దశ. విలాసమివ సర్వస్వత్యా, సరస్వతి యొక్క విలాస. స్వయంవరమితి ఇవ సర్వ విద్యానం, సర్వ విద్యలకు స్వయంవరం ఇలా. సంకేత స్థానమివ సర్వశ్రుతీనాం, సకల శృతులకు వేదాలకు సంకేతస్థ. నిదాఘ కాలమివ సాషాఢం, ఆషాఢం మోదుగు దండంతో వేసవిల. హిమ సమయంలో కాననమివ స్ఫుటిత ప్రియంగుమంజరీ గౌరం, శీతాకాలంలో విచ్చిన ప్రియమైన పుష్పగుచ్చపు లాగా తెల్లని వన్నె కలవాడు పుండరీకుడు కదా. మధుమాసమివ కుసుమ ధవళ తిలక భూషిత ముఖ, తిలక పుష్పాలు విరివిగా వికసించే మధుమాసంలాగా తెల్లని విభూతిని తిలకాని ధరి. విలాసం, యౌవనం, స్వయంవరపతిత్వం, వసంత ఋతువు, ఈ పోలికల చేత మునికుమారుడిలో బ్రహ్మచర్య విరుద్ధాలైన భావ మహాశ్వేత హృదయాన్ని సూచిస్తుంది. పుండరీకుడి చెవిలో పూల గుత్తిని అలాగే మోహనంగా వర్ణిస్తుంది. మలయమారుతాగమనార్థరాంజలాజాంజల్ నివ మధుమాస, మలయమారుతాన్ స్వాగతం చెబుతున్న వసంత ఋతువు లాజల దోసిల్లాగా ఉంది. లాజల అంటే పెల. యౌవన లీలామివ కుసుమలక్ష్మా, లక్ష్మ్యా, కుసుమలక్ష్మి యొక్క పూలం, లక్ష్మి యొక్క యౌవన లీలలాగా. స్వరత పరిశ్రమ స్వేద జల కణజాలకావలి మివరతే, స్వరత కేలిచి అలసిపోయ రతీదేవి యొక్క చెమట బిందువుల జారులాగా. యావద్భస్తద్భవతి యాత్యద్భావ తద్భవతి. లోక ప్రవృత్తి ఎలా ఆలోచిస్తావు జరిగేది కూడా అలాగే లోకవృత్తి నిరాచి. ఇంతటి మదన పరవశ భావనామహితయై మహాశ్వేత పుండరీకుడి ఎడబాడుచే పాశుపతవ్రతధారిణి దక్షిణామూర్తి ఉపాసనలో ఉండగా ఆమె లావణ్యాదుల శాంతరసోల్లాసి అయిన లక్షణమే కవిచి. ఆమె అంగ ప్రత్యంగ వర్ణన చెయ్యల. అతి ధవళ ప్రభాసరిగత దేహతయ స్ఫటిక గృహగతామివ దుగ్ధ సలిలమిఘ్నామివ విమల చీనాంశుకాంతరితామివ ఆదర్శతల క్రాంక్రాంతామివ శరదభ్రపటల తిరస్కృతామివ ఆవ్యరిస్ఫుట విభావ్యమానావయవ. అంటే నిక్కిలి తెల్లని దేహకాంతి ఆమెను ఆవరించి ఉంది. స్ఫటిక గృహంలోని కాంత ఆకృతే ఆ అవయవాలు విస్పష్టంగా కలి. ఇవన్నీ ఆమె పాంచభౌతిక శరీర లక్షణాలు పోయి కేవల సత్వగుణ రాశిలాగా పంచమహాభూతమయ అపహాయ ద్రవ్యాత్మక అంగ నిష్పాదనోపకరణ కలాపం ధవళ గుణేనైవ కేవలేనోత్ప. హిమగృహంలో మన్మథ ఆత్మ అయ కాదంబరి వర్ణించే దృశ్యాలన్నీ రాగమయాలు ఎలా ఉంటాయో రేపు తెలుసుకోండి.